ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మా, వందనాలయ్యా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఆనందంగా నిద్రలేచారా? ప్రతిరోజు కూడా సంతోషంగా ఆనందంగా నిద్రలేచేవారుగా మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవును, ఎల్లప్పుడూ మనకు తోడుగుండి అన్ని విషయాల్లో కూడా మనకు సహాయం చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్న నా గొప్ప తండ్రికి మన అందరం కూడా నిద్రలేంగానే మంచం మీద ఉండగానే స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మహిపరుస్తూ ఆయన ఘనపరుస్తూ నిద్రలేచి ఆయన పాదాల చింతకొచ్చి ఆయన పెట్టగా, నాన్న నీ ఆశీస్సులు నీ ఆశీర్వాదములు ఈ దినమంతా కూడా మాకు అందించయ్యా, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండయ్యా, ఈ దినమంతా కూడా మాకు ఏ పని అప్పచెప్తున్నామో ఆ పని సఫలీకృతం చేయటానికి మాకు నీ సహాయం అందించు ప్రభా. ఈ దినమంతా కూడా నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించయ్యా. ఈ దినమంతా కూడా అయ్యా నా భార్యకు నా భర్తకు మరి ఒక బాధ్యతను అప్పచెప్పావు, ఆ బాధ్యత నెరవేర్చడానికి నా భర్తకు అన్ని రకాలుగా సహాయం చేయి ప్రభా. నా భార్య కూడా ఒక బాధ్యతను అప్పచెప్పావు, కుటుంబ బాధ్యతను. ఆ ప్రకారం నా భార్య అన్ని రకాలుగా నా భార్యకు సహాయం చేయి ప్రభా. అయ్యా నాకు బిడ్డల్ని ఇచ్చావు, ఆ బిడ్డలిద్దరినీ కూడా చక్కటి మార్గంలో నా బిడ్డలు నడిపించయ్యా. నా కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచి నాటయ్యా, నీ దేవదూతలను కాపలా పెట్టు అని ప్రతి ఒక్కరం కూడా నిద్రలేంగానే దేవుని పాదాల చెంతకొచ్చి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మహిపరుస్తూ ఘనపరుస్తూ ఆయన అడిగేవారికి ఉండాలండి. ఆ ప్రకారంగా మనం అందరం ఉండాలని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. తట్టు తీస్తానంటున్నాడు, వెతుకు దొరుకుతానన్నాడు, అడుగు ఇస్తానంటున్నాడు. అదే ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా తట్టేవారికి ఉండాలి, వెతికేవారికి ఉండాలి, అడిగేవారికి ఉండాలి. అలా అడిగితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహంగా ఇస్తాడు. ఆయన మనతో ఉంటే మనకి ఏ కొదవ ఉండదండి, ఏ కొరత ఉండదు. అన్నీ ఆయనే సమకూరుస్తాడు, మనకు తెలియకుండానే సమకూరుస్తాడు. మనం ఎంతగానో వెంపర్లాడతాం, ఎన్నో ఆలోచనలు కలిగి ఎన్నో ఆశలు కలిగి ఎన్నో కోరికలు కలిగి బ్రతుకుతున్నాం మనం. ఇవన్నీ కూడా మా జీవితంలో ఎప్పుడు నెరవేరుతాయి, ఎప్పుడు మేము సంతోషంగా ఉంటాం, ఎప్పుడు మేము ఆనందంగా ఉంటాం, ఎప్పుడు మేము మా కళను నిజం చేసుకుంటామని ఎన్నో ఆశలు కలిగి ప్రతిరోజు కూడా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, వారి పిచ్చోడా, నువ్వు పుట్టకముందే నువ్వేం ఆలోచిస్తావో, నీకేం కావాలో, నువ్వేం కోరుకుంటావో అంతా కూడా నా మనసులో నెరవేర్చేశాను రా. నువ్వు అనుకున్నవన్నీ కూడా లేఖనాలు రాయించాను రా, నేను అవన్నీ కూడా నా మనసులో నెరవేర్చేశాను. దేవుడు చెప్తుంటే, దేవా ఎప్పుడు నెరవేరుస్తావయ్యాను ఆతృతగా అడుగుతూ, దేవుడు నెరవేర్చేదాకా మనం ఆగకుండా మనకు మనమే తొందరపడి ఇది చేయాలి, ఇది సాధించాల్సిందే అని ఎన్నో రకాలుగా మన ప్రయత్నాలు చేస్తూ మనం విఫలమవుతూ ఉంటాం. అవునండి, ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన ఆశీస్సులు లేకుండా, ఆయన ఆశీర్వాదం లేకుండా ఏది కూడా మనం పొందుకోలేం. 100% కరెక్ట్ అయిన సమాధానం ఆయన ఆశీస్సులు ఉంటేనే, ఆయన ఆజ్ఞ ఉంటేనే ఇవన్నీ మనం పొందుకోగలుగుతామండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా, నా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా దీవించబడతారు, ఆస్వాదించబడతారు, దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, జ్ఞానం కలిగి ఉంటారు, వివేకం కలిగి ఉంటారు, ఆలోచన కలిగి ఉంటారు, నెమ్మది సమాధానం కలిగి ఉంటారు. ఎందుకంటే నీ బరువు భారమంతా కూడా నా మీద వేసే బిడ్డగా ఉంటాం. అందుకనే దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు మీరు గమనించి, నేను నా మీద ఆధారపడకుండా నా తండ్రి మీద ఆధారపడాలి అనే ఆలోచన మనందరం కలిసి నిద్రలంగానే ఆయన పాదాలు పట్టుకుని ఆయన వేడుకునేవారిగా, ఆయన్ని ఆశీర్వాదం కోరుకునేవారిగా మనం అందరం ఉండాలండి. ఆ ప్రకారం ఉండాలనే దేవుని బిడ్డగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నేనైతే అదే విధంగా ఉంటానండి. నా కుటుంబం అయితే ఆయన మీద ఆధారపడతాం. ప్రతిరోజు కూడా మంచం దిగకుండానే స్తుతితోనే నిద్రలేస్తానండి. నా పేద స్తుతితోనే కళ్ళు తెరుస్తాను, స్తుతిస్తూ నిద్రలేస్తాను. మంచం మీదే
దేవుని స్తుతిస్తాను, ఆరాధిస్తాను. నా కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని, నా దేశంలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, నా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, నా కొల్లూరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, దేవుని సన్నిధి చుట్టూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఉదయ కాలశంన ఆయనకు అప్పచెప్పి అప్పుడు మంచం దిగుతానండి. వెంటనే ఆయన పాదాల చింతకు వస్తాను. ఆయన సన్నిధికి వచ్చి, నాన్న మరొక రోజు మా జీవితంలోకి అనుమతించావయ్యా, చాలా సంతోషం నాయన. గత రాత్రికాలం ఎంతోమంది వెగటి జీవులు అయిపోయి ఉంటారు, మరణానికి పాత్రలు అయిపోయి ఉంటారు. కానీ మమ్మల్ని మరణానికి అప్పచెప్పకుండా మరొక రోజు మా జీవితాల్లోకి అనుమతించావు చూడు. సంతోషంగా ఆనందంగా నిద్రలేవటానికి మాకు ఇచ్చిన నీ కృపను బట్టి, నీ కనికరిని బట్టి, నీ జాలిని బట్టి, నీ నీతిని బట్టి నేను ఎంతగానో హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నానయ్యా అంటూ నా తండ్రి పాదాలు చెత్త పెట్టుకుని, నా తండ్రి పాదాలు పట్టుకుని ఆయన స్తుతించేవారిగా, ఆయన ఆదరించేవారిగా, ఆయన ప్రార్థించేవారిగా, ఆయన మహిపరిచేవారిగా, ఆయన సంతోషపరిచేవారిగా ఎల్లప్పుడూ ప్రతిరోజు నేను నా కుటుంబం ఉంటామండి. అలాగే మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు మారు దేవుని సన్నిధిలో గడపాలి. వీలైతే ఎంత ఎక్కువ సమయం ఆయనకి కేటాయిస్తే అంతగా మనల్ని కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు, దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. ఆయన చేతుల మీద మనం ఆధారపడాలి. ఈ లోకం మీద ఆధారపడతాం కాదండి, ఆయన చేతుల మీద మనం ఆధారపడాలి. మనం ఏమి కోరుకున్నామో అంత ముందే ఆయనకు తెలుసండి. నవ్వుతాడు మనం కోరుకున్నాడు, వరిపించాడు. ఇవన్నీ నా ఆలోచనలు నెరవేర్చేసానురా, నా మనసులో నెరవేర్చాను రా పిచ్చోడా, ఎదురు చూస్తున్నాను, ఎదురు నెరవేర్చాను రా అని దేవుడు తెలియపరుస్తాడు. కానీ మనమేమో కంటికి కనబడితే కానీ మనం నమ్మం. కానీ దేవుడు చెప్తున్నా కదా, కనపడిన దాని కాదురా, కనపడని దాన్ని నమ్ము. నా దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నేను పొందుకున్నాను అని నమ్మినట్లయితే అది నీ కాళ్ళ ముందుకు వస్తుందిరా అని దేవుడు చెప్తున్నాడు. మనమేమో ఇచ్చేదాకా, అది చూసేదాకా నమ్మం. ఇచ్చినాక నమ్మయ్యా నా దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చినాక నమ్మటం కాదండి, ఇవ్వకముందే నమ్మాలంటాడు. అది కదా అసలే నమ్మకం. అలా నా ఎంతో నమ్మకం, విశ్వాసం కలిగి జీవించాలరా అంటున్నాడు. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుండి ఈ రోజున మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. ఉదయకాలం నా దేవుడిని అడిగాను, నా తండ్రిని, నాన్న ఈరోజు చక్కని మాటలు నాకు తెలియపరచాయ్యా. ఆ మాటలు ఇదనమంతా కూడా ఈ హృదయంలో పెట్టుకుని అలా నిన్ను స్తుతించేవాడిగా, నిన్ను ఆరాధించేవాడిగా, నిన్ను ప్రార్థించేవాడిగా, నిన్ను మహిపరిచేవాడిగా, నిన్ను సంతోషపరిచేవాడిగా, నిన్ను ఆనందపరిచేవాడిగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ఈ మాటల్ని నీ బిడ్డలకి ఎంతోమందికి పంపించాలని, ఆ బిడ్డలు కూడా ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా జీవించే భాగ్యాన్ని నీ బిడ్డలందరూ కలిగి ఉండాలని, నీ సన్నిధిలో ఆనందంగా, సంతోషంగా ఆ మాట హృదయంలో భద్రపరుచుకుని నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను ప్రార్థించేవారిగా, నిన్ను మహిపరిచేవారిగా, నిన్ను సంతోషపరిచేవారికి ఉండాలని ఎంతో ఆశ కలిగి ఉన్నానయ్యా అని దేవుని పాదాలు పట్టుకుంటాను. అందుకేనేమో నా ఆశను తీరుస్తున్నాడు నా తండ్రి, నా బిడ్డ ద్వారా తీరుస్తున్నాడు. నా బిడ్డ లాంగులో పెట్టి 20 రోజులు వాడికి అప్పచెప్పిన బాధ్యతను వదిలిపెట్టి ఇలా దేవుని సన్నిధికి వచ్చి అలా ఈ మాటను లైవ్ ఇస్తాను. తప్పకుండా ఈ మాటలు ఎంతోమందికి బిడ్డలకు రీచ్ అవుతున్నానా, ఆ బిడ్డలందరూ కూడా దేవుని ఆశ్రయిస్తానా అని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నమే ప్రతిరోజు మీ ముందుకు రాగలుగుతున్నానండి. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన ఆ యొక్క ఆలోచన బట్టి ఆ బిడ్డని నా దేవుడు ఎంతగానో దీవిస్తున్నాడని, ఎంతగానో కోరుకున్నాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏది జరగాలన్నా మన జీవితంలో ఒక వ్యక్తిని మనకు పురోగల్పిస్తాడండి, ఒక వ్యక్తిని అనుగ్రహిస్తాడు. ఆ వ్యక్తి ద్వారానే మనం పొందుకోగలుగుతాం. మనం అనుకుంటాం దేవుడు ఎక్కడున్నాడు, దిగొస్తాడా, ఇస్తాడా, ఆశీర్వదిస్తాడా, కోరిక తీరుస్తాడా అని అనుకుంటాం. తప్పకుండా తీరుస్తాడు. నీ మనసులో ఏముందో అది నెరవేర్చడానికి ఒక వ్యక్తిని పురమాయిస్తాడండి. ఆ వ్యక్తి ద్వారానే అవన్నీ కూడా నెరవేరుస్తాడు. మనమేమో కొండల వైపు చూస్తాం, ఆకాశం వైపు చూస్తాం. మనం చూడాల్సింది ఆయన పాదాల వెంటండి, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో మన ఆశలు, మన కోరికలు అన్నీ కూడా
ఆయనే తీరుస్తాడని చెప్పకనే చెబుతున్న లేఖనాల ద్వారా. కాబట్టి ఈ సమయంలో యోబు గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనం ద్వారా అమూల్యమైన మాటలు మనకు తెలియపరిచారు. ఆ మాటలు తెలియపరిచే విధంగా నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను. తెలుసుకుందామా రండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును. చూసారా, దేవుడు కావాల్సింది కష్టాలు పడేవాళ్లే, బాధలు పడేవాళ్లే, శ్రమలు పడేవాళ్లే, వేదన పడేవాళ్ళేనండి. బీదవాడు కావాలి, కటికి బీదవాడు కావాలి, పాపి కావాలి. ఆ పాపినే తండ్రి నేను రక్షించాలి, ఆ బిడ్డను రక్షించుకోవాలి, ఆ బిడ్డల కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి నేను విడిపించాలి, ఆ బిడ్డ నా వైపు తిరగాలి. ఇవన్నీ కూడా నా దేవుడే కదా, నా కన్న తండ్రే కదా నా నుంచి దూరం చేశాడు, నన్ను కాపాడి నన్ను రక్షించింది ఆయనే కదా అని నా బిడ్డలు తెలుసుకోవాలని ప్రతిరోజు కూడా మన మంచం దగ్గరే ఉంటాడండి. ఇద్దరు లంగానే నా బిడ్డలు నన్ను కోరుకుంటే, నా సన్నిధికి వస్తే, నా బాధాల చింతకు వస్తే, నా బిడ్డల గురించి నేను అన్ని రకాలుగా నా బిడ్డలకు సేవ చేయాలి, సహాయం చేయాలి, మేలు చేయాలని ఎంతో ఆశ కలిగి దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడండి. అందుకే చెప్తున్నాడు ఏమని, శ్రమపడే వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును. శ్రమపడేవారంటే ఆయనకి ఇష్టం. ఆ శ్రమ నుంచి విడిపిస్తేనే ఆయనకి ఇష్టం, ఆయనకి సంతోషం. ఎందుకంటే నువ్వు సంతోషపడితే ఆయన మహానందపడతాడండి. అదే ఆయన కోరుకుంటున్నాడు. అలాగే బాధ వలన వారిని విధేయులుగా చేయను. బాధల వలన వారిని విధేయులుగా చేయను. అంతే కదా. ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ? అసలు ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య? ఏం తప్పు చేసే వచ్చింది? ఏం పొరపాటు చేస్తే వచ్చింది? నేను ఏమి ఆలోచించి ఈ బాధ నేను కొని తెచ్చుకున్నాను అని ఆలోచించి బిడ్డగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. అవునండి. ఏ తప్పు చేయకుండా బాధ వస్తుందా? ఏ కష్టము చేయకుండా, ఏ నేరం చేయకుండా బాధ వస్తుందా? రాదు కదండి. అదే కదా దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? బాధల వల్ల వారిని విధేయులుగా చేయను. నువ్వు ఏమైతే పొరపాటు చేసి బాధల పాలు అయిపోయావో దాన్ని తెలుసుకుని, ఇది తప్పు చేశాను కదా, ఈ తప్పు వల్ల నేను ఈ బాధకు లోనయ్యాను, కాబట్టి దీని జోలికి నేను వెళ్ళకూడదు అనే విధేయత కలిగి నువ్వు ఉండాలనే కొన్ని బాధలు నీకు దేవుడు అనుమతిస్తాడు. కొన్ని బాధలు ఆయనే వేస్తాడు. ఎందుకంటే ఆ బాధలు పడితే కానీ ఎదురోడు బాధపడుతుంటే నువ్వు చూసి ప్రేమించే బిడ్డగా ఉంటావు, కాపాడే బిడ్డగా ఉంటావు. ఒకరోజు నేను కూడా అదే బాధపడ్డా కదా, ఆనాడు నా బాధల్ని కూడా నా తండ్రి గ్రహించి నన్ను సహాయం చేశాడు కదా, మరి రోజున నా తోటి వాడు బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? ఆ బిడ్డకి నేను సహాయం చేయాలి అనే ఆలోచన నీకు రావాలంటే కొన్ని బాధలు నీకు ఆయనే అనుమతిస్తాడండి. ఆయనే అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు? ఎందుకు నీ బిడ్డల్ని చదువు పంపిస్తున్నావు, బడికి పంపిస్తున్నావు? ఎందుకు నీ బిడ్డలకి అనేక రకాల మాటలు చెబుతావు? ఎందుకంటే నా బిడ్డలు బడికి వెళ్ళాలి, టీచర్ చెప్పే మాటలు వినాలి, వాడు బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకుడు అవ్వాలి, ఒక ఉన్నత స్థానంలో ఉండాలనే కదా నీ ఆశ. మరి దేవునికి ఆశ ఉండదండి? మనం అందరం కూడా ప్రయోజకులు అవ్వాలి, ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవించాలని దేవుడు కొన్ని బాధలు మనకి అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ బాధల్లో, ఆ యొక్క పరీక్షల్లో మనం గెలవాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నాకేం భయం లేదు. నా కన్న తండ్రి ఉన్నాడు కదా, ఆయన కదా నేను ఆరాధిస్తుంది, ఆయన కదా నేను ప్రార్థిస్తుంది, ఆయన కదా నేను మహిమపరుస్తుంది, ఆయనగా నేను కనపరుస్తుంది. ఆయన లోకానికి సృష్టికర్త కదా, నా ప్రాణదాత కదా. నా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా అన్నీ కూడా ఆయనే తీసేస్తాడు. నా మీదకి యుద్ధం వచ్చినా కూడా ఆయనే నన్ను గెలిపిస్తాడు. నేను బలహీనుడే కానీ నా తండ్రి బలవంతుడు. నా మీదకి ఎవరు వచ్చినా కూడా ఆయన దాటి నా మీదకి రావాలి, ఆయన గెలిచి నన్ను ఓడించాలి. అది సాధ్యమా? ఎవరికి సాధ్యం కదని లోకంలో. దేవుణ్ణి ఓడించడం అంటే ఎవరికి సాధ్యం కాదు. ఊహించుకుంటాను నేను ఓడిస్తానని. ఒకడు సాతానుడు, ఎప్పటికీ వాడు ఓడించలేడు. అలాగే మనం ఎప్పటికీ ఆయన తండ్రిగా దేవునిగా అంగీకరిస్తే ఎప్పటికీ భయపడాల్సిన పని లేదు. ఏ విషయంలో సరే కొండ విరిగి మీద పడినా కూడా, కీర్తన అందరూ కదా 91వ కీర్తనలో, నీ ముందు 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను,
నీకు అపాయం ఏమి కూడా నీ దగ్గరికి రాదు. వస్తుందా? ఆయన తెలియకుండా వస్తుందా? రాదు. అనుమతిచ్చేది ఆయనే, తీసేసేది ఆయనే. ఎందుకంటే నీకు పరీక్ష పెట్టాలి కదా, నువ్వు గెలవాలి అనే ఆలోచన నీకు రావాలి కదా. నిన్ను గెలిపించాలి అంటే నీ ముందు పరీక్ష ఉండాలి, నీ ముందు యుద్ధం ఉండాలి. ఆ యుద్ధంలో నేను గెలవాలంటే పరీక్ష కావాలి. నువ్వు నా సహాయం కోరుకుంటావా, లేదా నీ సొంతంగా గెలవాలని కోరుకుంటావా అనే పరీక్ష పెడతాడు. కాబట్టి ఆ పరీక్షలో మనం నెగ్గాలంటే కొన్ని బాధలు ఆయనే అనుమతిస్తాడు. కొన్ని బాధలు మనం కోరుకుంటాం, మనమే మన ఆలోచన వల్ల, మన ప్రయత్నాల వల్ల, మన పనుల వల్ల కొన్ని మనమే తెచ్చుకుంటామండి. అందుకే దేవుడి మాట చెప్తున్నాడు, బాధల్లో వారిని విధేయులుగా చేస్తానంటున్నాడు, తెలివిగలవాడిగా చేస్తానంటున్నాడు. చూడండి 16వ వచనం, అంతియోకే కాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును. చూసారా, అంతియే కాక బాధల నుండి ఆయనను తప్పించును. ఇవన్నీ కాదు, బాధల్లోంచి నిన్ను తప్పిస్తానయ్యా, నిన్ను విడిచిపెట్టను, నిన్ను బాధలకు అప్పచెప్పను, నేను తప్పిస్తానన్నా అంటున్నాడు. అలాగే ఇరుకులేని విశ్వాస స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఈ రోజున ఇరుకులో ఉన్నావు కదా, చిన్న కుటీరులో ఉన్నావు కదా, చిన్న నీలో ఉన్నావు కదా, తప్పకుండా విశాలమైన స్థలానికి నిన్ను తోడుకొని పోతాను చెబుతున్నాడు. నీ ఆశ ఏంటో నాకు తెలుసురా, ఆశను నెరవేరుస్తానంటున్నాడు. నీ ఆహారమును కొవ్వుతో నింపుదును. ఈ రోజున పచ్చడి మెతుకులతో తింటున్నావా? ఈ రోజున ఒక పూట తింటే ఒక పూట తినకుండా లేకుండా పోయిందా? ఆహారం లేకుండా పోయిందా? గుర్తుపెట్టుకో, నీకు నీ ఆహారంను కొవ్వుతో నింపుతాను రా పిచ్చోడా. ప్రతిరోజు కూడా నువ్వు కోరుకున్న విధంగా ఆహారం నీకు అందిస్తాను రా. దిగులు పడబాకయ్యా, బాధపడబాకు, వేదన పడబాకు. నా జీవితకాలం అంతా ఈ పచ్చడి మెతికిలేనా? నా జీవితకాలం అంతా ఈ బాధలేనా? నా జీవితకాలం అంతా ఈ కష్టాలేనా? నా జీవితకాలం అంతా నా భర్త ఇలా దూషిస్తూనే ఉంటాడా, కొడుతూనే ఉంటాడా? నా జీవితకాలం అంతా నా భార్యను ఇబ్బంది పెడుతూనే ఉంటుందా? నా జీవితకాలం అంతా నా బిడ్డలు ఇలా బాధలు పెడుతూనే ఉంటారా అని ఆలోచించబాకు. ఎందుకంటే తప్పకుండా నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డల్ని సరిచేసే బాధ్యత నాది. నువ్వు ఏడుస్తున్నావు కదా ఈరోజు నీ భర్తను చూసి, ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు చూడు నీ భార్యను చూసి, ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు చూడు నీ బిడ్డలను చూసి, ఒకరోజు వాళ్ళని చూసే సంతోషపడే రోజు నేను ఇవ్వబోతున్నాను. నేను మారుస్తానమ్మా వాళ్ళ మనసు, నేను మారుస్తానయ్యా నీ భార్య ఆలోచన, నేను మారుస్తాను నీ బిడ్డల ఆలోచన. తప్పకుండా నీ బిడ్డలను చూసి నువ్వు, నీ భార్యను చూసి నువ్వు, నీ భర్తను చూసి నువ్వు సంతోషపడే రోజు ఒకరోజు ఉంది. తప్పకుండా కుటుంబ సమేతంగా మీరు ప్రతిరోజు కూడా కొవ్వుతో ఆహారాన్ని ఎక్కిస్తాను. తినే రోజు ఒకటి ఉంది, ఆశగా ఎదురు చూడండి. అంతేకాని నిరుత్సాహంగా ఉండకండి. ఎందుకంటే నా మీద నమ్మకుంటే మీరు నిరుత్సాహంగా ఉండరు, నా మీద నమ్మకుంటే బాధగా ఉండరు, నా మీద నమ్మకుంటే మీరు అపనమ్మకంతో ఉండరు. నా మీద నమ్మకంతో ఉంటే సంతోషంగా, ఆనందంగా ప్రతిరోజు కూడా గడిపేవారికి ఉంటారు. అలా మీరందరూ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏ కుటుంబం చూసినా, ఏ కుటుంబాన్ని తలుపు తట్టినా కూడా కష్టాలు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక వ్యాధులు, రోగాలు, అనేక అక్కర్లో నీ బిడ్డలు విలువలాడిపోతున్నాం. కానీ ఇవన్నీ కూడా కలకాలం మాతో ఉండవు, వెళ్ళిపోతే తీసేస్తాడు దేవుడు అని ఆశ కలిగి జీవించలేకపోతున్నారు. బాధ, వేదనకు గురవుతున్నారు. అందుకనే దేవుడి రోజున మన మనసులో ఏముందో దాన్ని తీసేయటానికి మనకు తెలియపరిచాడు ఈ వాక్యం ద్వారా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాల ద్వారా ఈ మాట మనకు ఎందుకు తెలియపరిచాడంటే, నా బిడ్డలు ఎలా బాధలు కలిగి ఉన్నారు, ఇలా వేదన కలిగి ఉంటున్నారు, ప్రతిరోజు ఏడ్చే బిడ్డలు ఉన్నారు కానీ నవ్వే బిడ్డలుగా లేరు ఆయన గ్రహిస్తున్నాడు. గ్రహించి ఈ మాటలు నా బిడ్డలతో చెప్పుకుంటే, నా బిడ్డ ద్వారా మాట్లాడుకుంటే ఆ బిడ్డల్లో ఉపశాంతి కలిగింది, ప్రశాంతత ఉండదు. ఆయన నా తండ్రి నాతో మాట్లాడాడు కదా, నాతో మాట్లాడింది మనిషి కాదు కదా, నా తండ్రి నాకు చెబుతున్నాడు కదా. ఇంతగా నా తండ్రి చెబుతుంటే ఇప్పుడు కూడా మనం నమ్మకపోతే, ఇప్పుడు కూడా మనం ఆయన నమ్మకపోతే
ఇంకా మన జీవితం వ్యర్థమే. కాబట్టి నేను నమ్ముతాను అని ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీ హృదయాలో తీసుకుని నమ్మి విశ్వసించి నమ్మకంతో విశ్వాసంతో ఆయన వెంబడించే వారికి ఉండండి. తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యంగా జరిపించి మీ కష్టాల నుంచి, మీ బాధల నుంచి, మీ సమస్యల నుంచి, మీకున్న ఇరుకుల ఇబ్బంది నుంచి విడుదల చేసి సంతోషంగా ఆనందంగా కుటుంబ సమేతంగా గడిపే భాగ్యాన్ని నా తండ్రి మీకు అనుగ్రహించాలని ఈ మాటలు తెలియపరిచాడు. ఈ మాటలు శ్రద్ధగా విన్నారుగా, హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం ఇప్పటి నుంచే సంతోషంగా గడిపేవారిగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయనా? పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవ, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతుల సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా రాధనకి ఎగుడుమైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపభారం విడిపించాలని తండ్రేమతి ఆజ్ఞాపించాడో తండ్రి మాట చోదాటకుండా దివి నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఉదయ కాలశమున నీ బిడ్డలు ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంతగా కాపాడాలని, రక్షించాలని కోరుకుంటున్నావో, ఈ రోజున నీ బిడ్డ హృదయాన్ని తెలియపరిచి నీ బిడ్డ ద్వారా నీ బిడ్డలకి ఎన్నో విలువైన విషయాలు ఈ రోజున తెలియపరిచావు. యోబు గ్రంథము 36 అధ్యాయం 15-16 వచనాల ద్వారా అద్భుత మాటలు నీ బిడ్డలకు తెలియపరిచావు. నీ బిడ్డలో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తొలగించావు తండ్రి. నీ బిడ్డలో ఉన్న బాధని, వేదనని తొలగించావు తండ్రి. సంతోషంగా, ఆనందంగా ఈ రోజు నుంచి జీవించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించావు. నేను ఎవరైతే నమ్ముతారో, నేను ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే నా తండ్రి నాకు తెలియపరిచాడు. ఇగో ఆ బిడ్డ ద్వారా నాకు తెలియపరిచాడు. అమ్మా, నువ్వు బాధలు పడుతున్నావు, కష్టాలు పడుతున్నావు, వేదన పడుతున్నావు, అనేక ఇబ్బందులు పడుతున్నావు, అనేక ఆలోచిస్తున్నావు. అవన్నీ ఈ రోజుతో తీసివేయి, వదిలేసేయి. నేనున్నానమ్మా అని నీకు అన్ని రకాలుగా మేలు చేస్తానమ్మా, నీకు అనేక ఉపకారం చేస్తాను, నిన్ను కాపాడుకుంటా, రక్షించుకుంటాను తల్లి. ఎల్లప్పుడూ ఈ కష్టాలు, ఈ బాధలు ఉండవమ్మా, నేను తీసేస్తాను అన్న తండ్రి నాకు తెలియపరిచాడు. కాబట్టి ఈ రోజు నుంచి సంతోషంగా, ఆనందంగా ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఆయన బిడ్డగా, బ్రతికే బిడ్డగా నేను ఉంటే చాలు. అవన్నీ కూడా నా నుంచి దూరం చేస్తాడు. నేనేమైతే బాధపడుతున్నాను అవన్నీ కూడా తీసివేస్తాడు. నేనేమైతే ఇబ్బంది పడుతున్నా అవన్నీ కూడా నా నుంచి తొలగిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం కలిగి నీ బిడ్డలు నేను వెంబడించే వారికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అయ్యా. ఈ మాటలు వాళ్ళ జీవితంలో నెరవేర్చమని కోరుకుంటున్నాను. ఆ ప్రకారం వాళ్ళు నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. ఈ రోజున ఎంతోమంది నీ బిడ్డలు ఎన్నో కుటుంబాల్లో, ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎదురు చూస్తున్నారయ్యా. అనేకమైన వ్యాధులతో, రోగాలతో అల్లాడిపోతూ, విలువల్లాడిపోతూ ఎదురు చూస్తున్నారయ్యా. అనేకమైన అక్కర్లో నీ బిడ్డలు సతమతమైపోతూ ఆశగా ఎదురు చూస్తున్నారయ్యా. నీ కృపతో, కనికరంతో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి, వాళ్ళకున్న వ్యాధుల నుంచి, రోగాల నుంచి నీ గాయపడిన స్థితులు ముట్టి స్వస్థపరిచి వాళ్ళకందరికీ కూడా పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి ఏ అక్కర్లో నీ పాదాల చెంతకు వస్తున్నారో ప్రతి అక్కర కూడా తీర్చి ఆ బిడ్డల్లో, కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈరోజు ఎవరైతే యవ్వనస్తురాలు చెడు మార్గాలు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, చెడు వ్యసనాలు, చెడు వాటికి బానిసలైపోయినారో వాళ్ళందరినీ కూడా నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలందరినీ కూడా ఆ చెడు మార్గాల నుంచి, చెడు ఆలోచన నుంచి, చెడు ప్రవర్తన నుంచి, చెడు వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి నీ బిడ్డలు నడిపించి వాళ్ళకి చక్కటి భవిష్యత్తును, చక్కటి జీవితాన్ని వాళ్ళందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈరోజున ఎవరైతే యువకులు, యవ్వనస్తురాలు బాగా చదువుకుని ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నీ కృపతో, కనికరంతో ఈ ఉదయకాల వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సకాలంలో వాళ్ళకి చక్కటి ఉద్యోగాలు ఇచ్చి ఆ బిడ్డల్లో, కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈరోజున ఎవరైతే దేవా యవ్వనస్తురాలు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, అయ్యో నాకు వయసు మీరిపోతుంది, నాకు ఇంకా వివాహం కాలేదే అని బాధపడుతున్నారు. నీ కృపతో, కనికరంతో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సకాలంలో వాళ్ళకి ఎక్కడ దాచిపెట్టున్నావో చక్కటి వివాహాలు చేసి ఆ బిడ్డల కుటుంబాల్లో
సంతోషాన్ని ఆనందం నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎంతోమంది చదువు లేక సంస్కారం లేక ఏం చేయాలో తెలియక ఎలా బ్రతకాలో తెలియక అల్లాడిపోతూ ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. నేను కష్టపడతాను, నాకు పని అప్పు చెప్పునా అని అడిగే బిడ్డలు ఉన్నారు. ఎంతోమంది ఈ రోజున పని కోసం ఎదురు చూస్తున్నారయ్యా. పనులు లేక అల్లాడిపోతున్నారు. చేతి పనులు వాళ్ళు ఉన్నారు. నేను చేతి పని నేర్చుకున్నాను, ఈ పని వల్ల నా కుటుంబాన్ని పోషించుకుంటాను, ఈ పని వల్ల నా తండ్రిని పోషించుకుంటాను, ఈ పని వల్ల నా జీవితాన్ని బాగు చేసుకుంటాను ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఈ రోజున ఆ బిడ్డలందరినీ నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతను అప్పచెప్పి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎంతోమంది భార్యాభర్తలు కొన్ని సంవత్సరాలుగా పెళ్ళయి కొన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళ సంతానం లేక అల్లాడిపోతూ ఏడుస్తున్న ఆ బిడ్డల వైపు చూడయ్యా. ఈ యొక్క ఉదయకాల సమన నీ కృపతో కనికరంతో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ యొక్క గాయపడిన సత్వ గర్భఫలాలను ముట్టి వాళ్ళందరికీ పరిపూర్ణ సంతోషకరంగా 12 బిడ్డలను వాళ్ళకి ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో వేడుకున్నానయ్యా. ఆ బిడ్డల కుటుంబాల సంతోషాన్ని ఆనందాన్ని నింపమని కోరుకున్నానయ్యా. ఈ రోజున ఎంతోమంది వృద్ధులు ప్రభ చివరి దశలో ఉన్నారయ్యా. అనేకమైన వ్యాధులతో రోగాలతో అయ్యా హాస్పిటల్ పాలైపోతున్నారు. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ గాయపడిన సత్వాలు ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో వేడుకున్నానయ్యా. నీ కృపతో కనికరంతో ప్రతి ఒక్క బిడ్డ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఈ ఆశ కలిగి నీ పాదాల చెంతకు వస్తున్నానయ్యా. దీవించండి, ఆస్వాదించండి. వాళ్ళ కష్టాల నుంచి బాధల సమస్యలు విడిపించి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని ఆనందాన్ని పాలు పొంగినట్టు పొంగించమని కోరుకుంటున్నానయ్యా. నీ బిడ్డలందరికీ తోడుగుండి ఈ దినమంతా కూడా నీ ఆశీస్సులతో నీ ఆశీర్వాదాలతో దీవులతో నీ బిడ్డల్ని నింపమని కోరుకున్నాను. నీ బిడ్డల చుట్టూ ఎగిరికించినట్టండి, దేవదూతలను కాపలా పెట్టండి. అన్ని రకాలుగా నీ బిడ్డలకు సాయం చేసి మేలు చేసి వాళ్ళందరినీ కూడా కాపాడి రక్షించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. ఎందుకంటే మన హృదయంలో ఏమున్నాయో ఏ విధంగా బాధపడుతున్నామో అవన్నీ కూడా తీసివేస్తానని ఆయన లేఖనాల ద్వారా మనకు తెలియపరిచారు. మరి సంతోషమైన రోజేగా, ఆనందించాల్సిన రోజేగా. కాబట్టి ఇప్పుడే ఈ నిమిషమునే మీ హృదయంలో ఏమున్నాయో ఆ చెడు తలంపులను తీసివేసి నమ్మకంతో విశ్వాసంతో ఆయన వెంబడించేవారు ఉండాలని మరొక్కసారి దేవుని బిడ్డగా, దేవుడు అనుకున్న బిడ్డగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, కానీ అందరూ కూడా ఈ మాటలు విని ఈ మాటలు ఎంతోమందితో పంచుకోవాలని కోరుకుంటున్నాను. నీ భార్యతో పంచుకో, నీ భర్తతో పంచుకో, నీ బిడ్డలతో పంచుకో, నీ ఇరుగు పొరుగుతో పంచుకో, నీ చుట్టాలతో పంచుకో, నీ బంధువులతో పంచుకో. మనందరికీ ఒక తండ్రి ఉన్నాడమ్మా. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి. నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడమ్మా. నీకోసం నా కోసం రక్తాన్ని చిందించాడు. నీకోసం నా కోసం సిలువ యాగం చేశాడమ్మా. మన కోసం ప్రాణం పెట్టాడే. ప్రాణం పెట్టిన తండ్రి నీ కష్టాలు తీర్చడా? నీ బాధలు తీర్చడా? నీ సమస్యలను తీర్చడా? నీకున్న ఇరుకుల ఇబ్బందులు విడిపించడా? ఇళ్ళకాలం నీకు అప్పచెబుతాడా బాధలు? లేదమ్మా, తీసేస్తాడు. ఈరోజు నువ్వు పచ్చడి మెతుకులు తింటున్నావా? పర్లేదు, సంతోషంగా తిను. ఒకరోజు ఈ పచ్చడి మెతుకులనే దేవుడు గొప్పగా దీవిస్తాడు. మనల్ని అమృతంలోని ఆహారం తినే భాగ్యం మనకిస్తాడు. నమ్మకంతో విశ్వాసంతో నా తండ్రి పాదాలు చెంత పట్టుకోమ్మా. దేవుని సన్నిధికి రా, ఆలయానికి రామ్మా. నీ భర్తతో నీ బిడ్డలతో నువ్వు కలిసిరా అని చెప్పేవారిగా మీరు ఉండాలండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. అప్పుడే నీకు ఆలోచన వస్తుంది. అప్పుడే నీ మనసు మారిద్ది. అప్పుడే నీ ఆలోచన మారిద్ది. అప్పుడే నీ ప్రవర్తన మారిద్ది. అప్పుడే నీ నడవడి మారిద్ది. నేను దేవునితో గడపాలి అనే ఆలోచన రావాలంటే పరిశుద్ధ గ్రంథం చదవాలి. దేవునితో సహవాసం చేయాలి అనే ఆలోచన కలగాలంటే పరిశుద్ధ గ్రంథం చదవాలి. నా బాధలు, నా సమస్యలు, ఇరుకుల ఇబ్బందులు నా తండ్రి తొలగిస్తాడని నమ్మకం నీలోకి రావాలంటే ఈ గ్రంథం చదవాలి. అప్పుడు నీ కళ్ళు తెరుచుకోబడతాయి. మూసిపోయిన కళ్ళు తెరవబడతాయి. అప్పుడు ఆయన వైపు చూస్తావు. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో తెలుసా? ఎంత ఆనందంగా ఉంటావో తెలుసా?
నువ్వే ఊహించలేవు. అది చూడాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మా, ప్రతిరోజు నా మాటలు విను, ఆ మాట హృదయంలో భద్రపరచుకో, ధైర్యంగా ఉండు. ఆ ధైర్యమే నిన్ను గొప్ప శిఖరాలకు ఎక్కిస్తుంది. ఆ ధైర్యం నిన్ను సంతోషపరుస్తుంది, ఆ ధైర్యం నిన్ను ఆనందపరుస్తుందని దేవుడు చెప్పకనే చెబుతున్నాడు లేఖనాల ద్వారా. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీరు గ్రహించి ఆ ప్రకారంగా ఈ దినం నుండే మీరు సంతోషంగా ఆనందంగా ఉండేవారికి ఉండాలి. నీ భార్యను ప్రేమించే బిడ్డకు ఉండాలి, నీ భర్తను ప్రేమించే బిడ్డకు ఉండాలి, నీ బిడ్డలను ప్రేమించే బిడ్డకు ఉండాలి. ఏ ఒక్కరిని కూడా దూషించేవారు ఉండకూడదు. ఏ ఒక్కరిని కూడా అవమానపరిచేవారు ఉండకూడదు. ఏ ఒక్కరిని కూడా హింసించేవారు ఉండకూడదు. నేను ఎవరైనా హింసిస్తున్నారా? నీ భర్త నిన్ను హింసిస్తున్నాడా? నీ భార్య నిన్ను హింసిస్తుందా? నీ బిడ్డలే నిన్ను హింసిస్తున్నారా? రా దేవుని సన్నిధికి. నానా చూడయ్యా, వాళ్ళ మనసు మార్చవా, వాళ్ళ ఆలోచన మార్చవా, వాళ్ళ ప్రవర్తన మార్చవా, వాళ్ళ నడవడి మార్చవా? అడిగే బిడ్డగా ఉండు ఆయన దగ్గర. నేను హింసిస్తున్నారే వాళ్ళే వచ్చి నేను పాదాలు పట్టుకుని నన్ను క్షమించమ్మా, నీ విషయంలో చాలా తప్పు చేశాను, నేను నీ విషయంలో చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించవా అడిగే రోజు ఓ రోజు నీ ముందుకు వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత సంతోషపడతావు తెలుసా? ఎంత ఆనందపడతావు తెలుసా? నా తండ్రే కదా నా భర్త మనసు మార్చాడు, నా తండ్రే కదా నా భార్య మనసు మార్చాడు, నా తండ్రే కదా నా బిడ్డ మనసు మార్చాడు, నా తండ్రే కదా హింసిస్తున్న నన్ను వాళ్ళని మంచిగా మార్చి నాతో స్నేహితులుగా చేశాడు. దేవుడు చెప్తున్నాడు, ప్రేమ దేవుని బిడ్డలారా, అలా మీరు నమ్మకం విశ్వాసంగా జీవిస్తే శత్రువులను సైతం మిత్రులుగా చేసి వాళ్ళ కుటుంబాల్లోనే నీవు ఆహారం తినే బిడ్డగా ఉంటున్నాడు. ఎక్కడ? దావీదు కీర్తన 27వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో. కాబట్టి ఈ మాటలు మీరు గ్రహించండి, నమ్మకంతో విశ్వాసంతో దేవుని వెంబడించండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. రావట్లేదా? తెలీదా మీకు? టచ్ ఫోన్ లేదా? అయితే టీవీలో వస్తుంది, యూట్యూబ్ ఆన్ చేయండి, టీవీలో కూడా వస్తుంది, వినండి. దేవుని సన్నిధి మినిస్ట్రీస్ కొల్లూరు అని కొట్టండి, తప్పకుండా ప్రతి మెసేజ్ కూడా మీకు వస్తుంది. ఆ మెసేజ్ చూడండి, దేవుని సన్నిధి మినిస్ట్రీస్ కొల్లూరు అని కొట్టండి, టైప్ చేయండి సెల్ ఫోన్లో. ప్రతి సందేశం మీ ముందుకు వస్తుంది. దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆ ఛానల్లో ఉంటుంది, అది వినండి. ప్రతి ఒక్కరూ కూడా విని దాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఎంతోమందికి రీచ్ అయ్యింది. ఎంతోమంది ఈ మాటలు విని వాళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతారు. అలాగే ఈ దేవుని సన్నిధి ఛానల్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరికి నేను విజ్ఞాపన చేస్తున్నాను, 2 చేతులు జోడించి. బుధవారం, శనివారం, ఆదివారం తప్పకుండా మందిరానికి వెళ్ళండి. మీకు ఎన్ని పనులు ఉన్నా సరే, నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తానంటున్నాడు. అది గమనించండి. ఆదివారం నాకు సెలవు లేదు, బుధవారం నాకు తీరిక లేదు, శనివారం నేను చాలా బిజీ అనొద్దు. బుధవారం నాడు రాత్రిపూటే 7 to 8, శనివారం నాడు 7 to 8, ఆదివారం నాడు 11 గంటల నుంచి 1 గంట వరకు ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వండి. మనస్ఫూర్తిగా సంతోషంగా ఆనందంగా ఆయన సన్నిధికి రండి. సంతోషంగా రండి. నా దేవుడు నాతో మాట్లాడాలి, ఆ మాటలను హృదయంలో భద్రపరచుకోవాలి, ఆ ప్రకారం నేను జీవించాలని ఆశ కలిగి రండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని సన్నిధి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి కుటుంబం కూడా మందిరాలకి వెళ్ళకపోతే ఇవి చూసి దేవుని గుర్తిస్తే, ఈ మాటలు మీకు నచ్చితే, కొల్లూరులో దేవుని సన్నిధి అని మందిరం ఉంది. బస్టాండ్కి దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. 10 అడుగులు వేస్తే మందిరమే. కాబట్టి రావాలి అనుకుంటే రండి. నాకు దేవుడు కావాలి, ఆయన ఆశీస్సులు కావాలి, ఆయన దీవెనలు కావాలి, ఆయన సజీవుడు గల దేవుడు,
జీవంగల తండ్రి. ఆయన నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను పోషిస్తుంది, నన్ను కాపాడుతుంది ఆయనే. నాకు జీవాన్ని ఇచ్చింది ఆయనే, నాకు జీవితాన్ని ఇచ్చింది ఆయనే. నువ్వు గ్రహించగలిగితే, ఏ మందిరానికి వెళ్ళకపోతే, దేవుని సన్నిధి మినిస్ట్రీస్ కొల్లూరులో ఉంది మందిరం. ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకు తెలియదు. ఎంత దూరం వెళ్ళినా కూడా దేవుని కోసం ప్రయాణం చేయి. అది నీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. నా ఇంటి పక్కన ఉందలే మందిరం, వెళతాను. నా ఊర్లో ఉందలే మందిరం, వెళ్ళొద్దంటలేదు. కానీ ఎక్కడ వాక్యం ఉందో, ఎక్కడ దేవుని మాటలు ఉన్నాయో గ్రహించే జ్ఞానం నీకు కావాలి. డీజల్ ఉన్నాయి కదా, ఏసీ ఉంది కదా, పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయి కదా, ఎంతోమంది వస్తున్నారు కదా, మనం కూడా వెళ్దాం. చాలామంది ఈ రోజున వాళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్తా, ఇది ఒకసేపు కూర్చుని వద్దాం అనే ఆలోచనతో చాలామంది వస్తున్నారు. అలా వెళ్ళబాకండి మందిరానికి. ప్రతి ఒక్కరు కూడా నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు, నా తండ్రి యేసయ్య నా కోసం ఎంతో గొప్ప త్యాగం చేశాడు. ఈరోజు నేను బ్రతికి ఉండటానికి కారణం ఆయనే. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉండడానికి కారణం ఆయనే. ఈరోజు నా కుటుంబం ఇచ్చింది ఆయనే. ఈరోజు నా జీవితాన్ని ఇచ్చింది ఆయనే. ఈరోజు నాకు సమస్తాన్ని సమకూర్చింది ఆయనే. కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్తాను, నా తండ్రిని స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ప్రార్థిస్తాను, మహిమపరుస్తాను. నేనేం కోరుకోవాలంటే ఆయన రాజ్యాన్ని కోరుకోవాలి. తరతరాల యుగాలు కూడా ఆయనతో కలిసి జీవించే భాగ్యం నాకు కావాలని ఆశ కలిగి దేవుని సన్నిధికి రాని. అంతేగాని నాకు బంగారం ఇస్తావా, నాకు ఇల్లు ఇస్తావా, నా బిడ్డలకు ఉద్యోగం ఇస్తావా, నా బిడ్డకి సంతానం ఇస్తావా, నా బిడ్డకి పెళ్లి చేస్తావా, ఈ ఆశలతో దేవుని సన్నిధికి రాబాకండి. ఎందుకో చెప్పనా, అవన్నీ ఆయన తెలుసు, అన్నీ ఇస్తాడు. ఎప్పుడు ఏం చేయాలో అన్నీ ఆయన చేస్తాడు. మనం చేయాల్సింది దేవుని స్తుతించటం, ఆరాధించటం, ప్రార్థించటం, మహిమపరచటం, ఘనపరచటం, ఆయన బిడ్డగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తటం, ఆయన బిడ్డగా ఆయన మాట ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నడవటమే మనం చేయాలి. అంతే. అలా చూడు, నీ కుటుంబం ఎలా ఉంటుందో. కంటికి కూడా కనపడవు. ఇప్పుడు నీకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు పటాపంచి చేసేస్తాడు ఆయన. అది ఆయన ఆశ. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఏ మందిరానికి వెళ్ళకపోతే, నేను నా దేవునితో సహవాసం చేయాలనుకుంటే వీలైతే కొల్లూరు గ్రామాన్ని దర్శించండి. కొల్లూరు గ్రామంలో దేవుని సన్నిధి మందిరం ఉంది. ఆ మందిరాలకి మీరు రండి. దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థన జరుగుతుంది, బలంగా వాక్య సందేశం ఉంది. దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి ఉంటే, దేవుని సన్నిధి అంటే ఆయన ఆత్మ ఇక్కడ ఉంది. ఆయన పేరే పెట్టుకున్నాడు. నా పేరు పెట్టానా? చాలా పేర్లు ఉన్నాయండి ఈ లోకంలో మందిరాలకి. ఎందుకో తెలియదు. దేవుని సన్నిధి అని పెట్టుకున్నాడు ఆయన. నా సన్నిధిరా, నేను ఇక్కడ ఉన్నాను, రండి, మీ అందరూ నేను ఆశ్రదిస్తాను, దీవిస్తాను, కాపాడుతాను, రక్షిస్తానంటున్నాడు. వచ్చేవారికి మీరు ఉంటారా? ఉంటే అదృష్టవంతులే. అంతకన్నా అదృష్టం ఈ లోకంలో ఎక్కడా దొరకదు. ఎంత ప్రశాంతం అండి. ఏం పెట్టాడు? దేవుని సన్నిధి, ఆనంద నిలయం. ఆయన సన్నిధిలోకి వస్తే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో అనండి. ఆనందం. త్వరలోనే ఒక అద్భుతమైన మందిరాన్ని నా తండ్రి నా చేత కట్టించబోతున్నాడు. ఆయన మహిమార్థమైన మందిరాన్ని నిర్మించడానికి అతను సహాయం చేయబోతున్నాడు. అవునండి, వింటుంది కరెక్టే. కొల్లూరు కెరాఫ్ దేవుని సన్నిధి. ఒక్కసారి దేవుని సన్నిధికి వెళ్ళాలరా. ఆయన సన్నిధిలో ఆయన బిడ్డగా నేను నా తండ్రికి అంగీకరించి ఆస్వాదించాలి, ఆరాధించాలరా అనే ఆలోచన ఒక రోజు మీలోకి రాబోతుంది. అలాంటి అద్భుతమైన మందిరాన్ని దేవుడు నిర్మించబోతున్నాడు. దేవుడు నాకు తెలియపరచాడండి. ద్వితీయోపదేశకాండము 18:12 నాకు తెలియపరుస్తున్నాడు. రేయ్, నువ్వేమి కోరుకున్నావో నేను నెరవేరుస్తాను రా. నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ దాసీలు అందరూ కలిసి నా సన్నిధిలో ఆరాధిస్తారు. కొన్ని వేల మంది సమక్షంలో నన్ను ఆరాధిస్తారు అని తెలియపరుస్తున్నాడు. తప్పు నెరవేరుస్తాడు. మనిషి కాదని ఇచ్చిన వాగ్దానం, దేవుడిచ్చాడు వాగ్దానం. అది ఆయన ఆశ అండి. ఈ హృదయంలో ఏం పెట్టాడంటే అది ఆశ పెట్టాడు ఆయన. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఎప్పుడయ్యా? ఎప్పుడు? త్వరగా.
ఎప్పుడు స్థలం ఇస్తావయ్యా? నువ్వు అంటున్నావు కదా, నేను ఇచ్చిన స్థలంలో, నేను కోరుకున్న స్థలంలో మీరు ఉంటారంటున్నాడు. ఎప్పుడు ఇస్తావా స్థలం? ఎప్పుడు మందిరం కట్టాలి? ఎప్పుడు కొన్ని వేల మంది ఎప్పుడు నిన్ను సన్నిధి నడిపిస్తావా? ప్రతి ఒక్క కన్నుడు నీ సన్నిధికి రావాలి. ప్రతి ఒక్క కన్నురాలు, ప్రతి ఒక్క కన్నుడి కుటుంబం నిన్ను తండ్రిగా దేవునికి అంగీకరించి నీ సన్నిధిలో మనసారా నేను తండ్రిగా దేవుని అంగీకరించి నేను ఆరాధించుకునే బిడ్డలుగా ఉండాలని ఈ చెవులతో వినాలని, నీ కళ్ళతో చూడాలని ఆశపడుతున్నాను అయ్యా. నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. మీ అందరి గురించి పేరు పోని ప్రార్థన చేస్తాను. నా పని అదేనండి, నా పని అదే. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయటం నా పని. విజ్ఞాపన చేస్తాను, ఆయనకి అప్పచెబుతాను. ఆయనే మిమ్మల్ని అందరినీ కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. నాకు బాధ్యత అప్పచెప్పాడు. నీ బాధ్యత ఇదే. ఒక్కొక్కరికి బాధ్యత అప్పచెప్పాడండి. ఆ బాధ్యత మనం ఎరగట్లేదు. నీకు పని అప్పచెప్తే ఈ పని చేయాలా అంటున్నావు. సంతోషంగా ఏ పని అయితే దేవుడు అప్పచెప్పాడో సంతోషంగా ఆనందంగా పని చేయి. ఆ పనిలో నీకు సఫలీకృతం చేస్తాడు, దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. నాకు ఈ పని అప్పచెప్పాడు. నేను కూడా ఈ లోకంలో బతికినవాడినే. ఎన్నో వ్యాపారాలు చేశాను, ఎన్నో రకాలుగా పోరాడాను. సముద్రం వీధినట్టు ఇదేనండి లోకాన్ని. శూన్యం, జీరో. దా అన్నాడు. వచ్చాను, పాదమే పడ్డాను. ఆ పని చేస్తావా? ఆ పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను అన్నాడు. తప్పండినయ్యా, ఇప్పటివరకు నా పని నేను చేసుకుని గెలవలేకపోయాను. గెలవను కూడా నాకు అర్థమైపోయింది. 50 ఏళ్ళు వచ్చేసి ఇంకేం గెలుస్తాను, అంతా అయిపోయింది అనుకున్నాను. నాకు తెలుసు నీకు ఈ ఆలోచన రావాలి, ఈ ఆలోచన వస్తేనే నా దగ్గరికి వస్తావు, నా మాట వింటావు అని నాకు తెలుసు. నా పిచ్చివాడా, ముందు నువ్వు పుట్టకముందే నాకు తెలుసు పలానా సమయానికి నా బిడ్డ నా దగ్గరికి వస్తాడు, నా బిడ్డని కాపాడుకుంటాను. వాడి ద్వారా ఎంతోమంది బిడ్డలతో నేను మాట్లాడుకుంటాను, ఎంతోమంది బిడ్డలు కాపాడుకుంటాను, ఎన్నో కుటుంబాలను రక్షించుకుంటాను. నాకు తెలుసు పిచ్చాడా. అందుకనే ఎదురు చూసా, నీ కోసం ఎదురు చూసా. నేను చూసిన ఎదురుచూపుకి ఈరోజు నాకు సమాధానం దొరికింది. దా పిలుచుకున్నాడు. ఈరోజు మీ ముందు నిలబడ్డానంటే ఎందుకు పనికిరైన వాడు నిలబడ్డానంటే కేవలం ఆయన కృప కనికిరమేనండి. ఆయన పెట్టిన భిక్షే. నా ఆలోచన లేదండి, అంతా ఆయన ఆలోచనే. అంతా ఆయన ఏది చెబితే అదే చేస్తాను. చాలామంది అంటున్నారు, మీరు కూడా మీటింగ్లు పెట్టచ్చుగా. అందరూ పెడుతున్నారు, మీరు కూడా పెట్టండి అయ్యగారు. నాకు దేవుడు నాకు ఆలోచన చెప్పలా. ఆయన చెప్పిందే చేస్తాను నేను. ఈరోజు నాకు ఎంతో ఇచ్చాడండి, అవన్నీ తొందరపడి నేను చేయలేను. నా దగ్గర ఉన్నాయిగా. ఆయన మాట తీసుకోవాలి, ఆయన నన్ను అడుగులు వేయించాలి. అప్పుడే ఆ పనులని సఫలీకృతం చేయాలి. అవుతుంది. నా సొంతంగా నేను వెళ్ళాను అనుకో, ఒక్క వల్ల పడతాను. ఎందుకు చేసిన సమస్తాన్ని ఇచ్చింది నేనే కదరా. నేను చెప్పేదే కాగవా? నా మాటకి నీకు లెక్కలేదా? మనిషి అంటాడు కదా, మరి ఆయన అనుకుని ఉంటాడా? అందుకని వెయిట్ అండ్ సీ. నా తండ్రి ఎప్పుడు ముందుకు నడిపిస్తాడో, ఎప్పుడు మనసుకి ఆలోచన తెలిపిస్తాడో అప్పుడే ఆ పని ప్రారంభిస్తా. అంతవరకు ఇలాగే. ఇదిగో ఈ గృహాన్ని మందిరంగా మార్చాడు. ఒక పోర్షన్ మందిరంగా చేశాడు, ఒక పోర్షన్ నివాసంగా చేశాడు. 24/7 ఆయన సన్నిధిలోనే గడుపుతున్నాను. గృహంలో ఉండను, ఆమె మందిరంలోనే ఉంటాను. తినేది అక్కడే, తాగేది అక్కడే, పడుకునేది కూడా అక్కడే. అదే నా ఆశ ఉంది కదా. ఎక్కడ? 91వ కీర్తనలో, నీ నివాసమే నా గృహం. నమ్ముకున్నావే, తప్పకుండా నీ ఆశ నెరవేరుస్తాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. నా జీవిత కాలం అంతా ఆఖరి క్షణం వరకు కూడా నీ సన్నిధిలోనే ఉండాలి. 24/7 నీ సన్నిధిలో గడపాలయ్యా. నీ సన్నిధి నాకు ఆశ్రయం కావాలని నేను కోరుకుంటున్నాను. వేరే ఆశ్రయాలు నాకు అక్కర్లేదు, వేరే కుటీరాలు నాకు అక్కర్లేదు. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఏం ఎత్తికెళ్ళాం, అంతా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవటమే. దీనికోసం ఎందుకు తాపత్రయం? నాకు కావాల్సిన నీ సన్నిధి, నీ మాటలు ఎంతోమందికి తెలియపరచాలి. దానికి నీ సహాయం కావాలి. అడుగుతాను, అదే చేస్తున్నాను. ఈరోజు యూట్యూబ్ ద్వారా మీతో పరిచయం అయ్యానంటే ఇది నా ఆలోచన కాదు, దేవుని ఆలోచన. ఇక్కడి నుంచి నా బిడ్డకి తెలియపరిచాడు, ఆ బిడ్డ నుంచి నాకు తెలియపరిచాడు. ఇది కరెక్టే, ఏ ఖర్చు ఉండదు. సింపుల్గా నా బిడ్డలకి ఈ మాటలు వెళ్ళిపోతాయి, నా తండ్రి మాటలు. చాలా సంతోషపడ్డాను. కానీ నాన్న, అది దేవుడిచ్చిన ఆలోచన నీకు అని ఆ బిడ్డను ప్రోత్సహించి ప్రతిరోజు కూడా ఇదిగో దీని ద్వారా మీ ముందుకు వస్తున్నాను.
నడిపిస్తున్నాడు ఆయన. ఆ మాటలు నా ద్వారా వినిపిస్తున్నాడు. మాటలు తేలిగ్గా తీసుకోవద్దు. ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమా. హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే వరకు మీరు అందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చాలా లెంగ్త్ అయింది, చాలాసేపు ఎక్కువసేపు మాట్లాడాను నేను కాదు సుమా. ఆయన ఎన్నో విషయాలు తెలియపరచాలని కోరుకుంటున్నాడు ఆయన, కాబట్టి తెలియపరిచాడు. గాడ్ బ్లెస్ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవాతి దేవుడు దీవించి ఆస్వాదించును గాక, కాపాడి రక్షించును గాక. అనుక్షణం మా తండ్రి నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్.